సింహాసనము చారు సుఖపుండరీకంబు చెలికత్తె చెలువారు పలుక చిలుక శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రేడు పసిడి కిన్నెర వీణ పలుకుతోడు నలువనెమ్మోముదమ్ములు కేళి గృహములు పలుకుటద్దములు సత్కవుల మనము వేదాది విద్యలు విహరణ స్థలములు చక్క నిరాయంచ ఎక్కిరింత ఇప్పుడు నీ దేవికి ఆ దేవి ఇందు కుంద చంద్ర చందన మందార సారవర్ణ శారదాదేవి మామక స్వాంత వీధి నిండు వేడుక విహరించుకుండుగాత అని విద్వదౌషధంగా పేర్కొనబడిన హర్షనేషధాన్ని ఆంధ్రీకరిస్తూ శ్రీనాథ కవి సార్వభౌముడు రాసిన పద్యం ఇది. దీంట్లో అమ్మవారి యొక్క స్వరూపం ఎటువంటిది, అమ్మవారి దగ్గర ఉండే పరికరాలు ఎటువంటివి అనేది ఈ పద్యంలో చెప్పబడుతుంది. కూర్చుండే చోటు ఏమిటంటే ఒక తెల్లని పద్మము, అలాగే తనతో ఎప్పుడూ సరస సంభాషణ సలుపుతూ ఉన్న చిలికత్తె ఎవరు అంటే ఒక శుకము, అది కూడా మనం శారదాంబ యొక్క రూపంలో మనకు కనబడుతున్నది. అలాగే తన యొక్క విహార స్థలాలు ఏమిటి అని చెప్పంటే చతుర్దశ విద్యలు, ఆ 14 వేదాంగాది విద్యలన్నీ అమ్మవారి యొక్క విహార భూములు. అలాగే తనను తాను చూసుకోవడానికి అమ్మవారు ఉపయోగించే అద్దం ఏమిటంటే సత్కవుల మనస్సు. ఎంత శుద్ధంగా అయితే మన మనస్సు ఉంటుందో అమ్మవారి యొక్క ముద్ర అంత గట్టిగా ఆ మనస్సులో పడుతుంది. కాబట్టి సత్కవుల యొక్క మనస్సులే అమ్మవారికి ఆ దర్పణాలు, ఆ అద్దాలు అని చెప్పి విరాస్తూ, అలాగే అమ్మవారి యొక్క ఎక్కిరింత, ఆ అమ్మవారి యొక్క వాహనం ఏమిటంటే ఒక హంస అని చెప్తూ, ఈ రకంగా ఆవిడ యొక్క లీలా సద్మాలు, ఆవిడ యొక్క భవనాలు ఏమిటి అంటే ఆ ఆ బ్రహ్మ యొక్క 4 ముఖాలు, ఈ రీతిగా అమ్మవారిని చెప్పి చివరికి సర్వశుక్ల సరస్వతి అనే వాక్యాన్ని గుర్తు చేస్తూ అమ్మవారి యొక్క తెల్లదనాన్ని చెప్పడానికి కొన్ని ఉపమానాలు చెప్పారు. చంద్ర చందన మందార ఆదేవి ఇందు కుంద చంద్ర చందన మందార సారవర్ణ అని చెప్తూ చంద్రుడు, మందారము, చందనము ఇటువంటి ఎన్నో శ్వేత పదార్థాలని చెప్పి ఆ అమ్మవారిని కూడా చెప్పడం వల్ల ఆ అమ్మవారి యొక్క తెల్లదనం మనకు తెలుస్తున్నది. అమ్మవారి యొక్క తెలుపు ఇంచుమించు ఈ 3 పద్యాలు పేర్కొన్నాయి. అమ్మవారి యొక్క తెలుపు సత్వగుణానికి సంకేతం. సత్వాత్ సంజాయతే జ్ఞానం అనే గీతోక్తిని ఉద్దేశించి మనకి ఆ సత్వగుణం ఎంత ఉంటే ఆ జ్ఞానము అంత చక్కగా ఏర్పడుతుంది. కావున ఆ సర్వ విద్యా ప్రవర్తకి అయిన ఈ సరస్వతి ఆ శ్వేతవర్ణంలో ఉంటుంది. తదనుసారంగా ఆ అమ్మవారు వాంగ్మయ రూపిణి. ఈ కరచరణాద్యవయవాలుండే ఒక మూర్తి మాత్రమే కాకుండా అమ్మవారు మనకి వాంగ్మయ రూపంలో కూడా ఉంది. మా అన్నయ్య చెప్పినట్టుగా ఆ దేవభాషగా ఆవిర్భవించి తజ్జన్యములైన ఎన్నో దేశీయ భాషలు, తెలుగు, తమిళం, కన్నడం, ఈ ఎన్నో దేశీయ భాషల రూపంలో విస్తరించి మన అందరికీ ఎంతో చేరువలోనే, మన నోటిలోనే ఉంది ఆ శారదాదేవి భాషా రూపంలో. అందున తెలుగు యొక్క సాహిత్య చరిత్ర చూసుకుంటే మనకి ఆదికవిగా స్మరించుకోవాల్సింది నన్నయామాత్యుల్ని, నన్నయ్య భట్టారకుడిని. వారు ఆంధ్ర మహాభారతాన్ని వ్రాస్తూ జగద్ధితార్థమై భారత సంహితను జగద్ధితార్థం వ్రాస్తున్నానని చెప్పి ప్రతిజ్ఞ చేసిన ఆ నన్నయ్య మనకి ఋషి వంటి నన్నయ్య కాబట్టి ఆ వేదవాంగ్మయాన్ని మనస్సులో పెట్టుకొని ఆంధ్ర సాహిత్యానికి చుట్టిన శ్రీకారాన్ని ఎంతో విశేషంగా అక్కడ పెట్టారు. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దహతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితి మావహంత్యవిహతాం స్త్రీపుంస యోగోద్భవాం తే వేదత్రయమూర్తయః త్రిపురుషాః సంపూజితా వస్సురైర్భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్రేయసే అని చక్కగా వైదికమైన మార్గంలో ఒక ఉపనిషత్తులో ఉండే వాక్యాల యొక్క సముదాయం ఎలాగైతే ఉంటుందో అటువంటి ఒక పద్యాన్ని ప్రయోగించి ఈ ఆంధ్ర సాహిత్యానికి ఒక ప్రారంభాన్ని పలికారు. అందున ఇక్కడ శ్రీకారంతో మొదలుపెట్టే సంప్రదాయాన్ని విశేషించి తెలుగులో పెట్టారు. మనకి ఎన్నో కావ్యాల్లో మంగళార్థకమైన శబ్దాలతో మొదలు పెట్టాలని సంస్కృత మర్యాద, అయితే తెలుగులో శ్రీకారమే వాడాలి అని ఒక సంప్రదాయం వస్తున్నది. దాన్ని ప్రారంభించిన వారు మనం అన్నయ్య అని చెప్పి గ్రహించవచ్చు. అందున కూడా వీళ్ళు ఇక్కడ త్రిమూర్తుల్ని స్తుతించడం మనకు తెలిసిన విషయమే. వేదాంతంలో ఒకే ఈశ్వరుడు సృష్టి స్థితి లయాలను నిర్వహించడానికి తన మాయాశక్తిని వాడి 3 రూపాల్ని ధరిస్తాడు. ఆ 3 రూపాలే పురుషోత్తమ అంబుజభవ శ్రీకంధరులు, విష్ణు, బ్రహ్మ, రుద్రులు. వీళ్ళు ఎటువంటి పనిని చేస్తున్నారంటే లోకానాం స్థితిం ఆవహంతి, ఈ లోకం యొక్క స్థితిగతుల్ని వాళ్ళు చక్కగా నిలుపుతూ ఉంటారు. ఇది ఎటువంటిది అంటే అవిహతాం, అనాదిగా వస్తున్న సంసారం ఇది. అలాగే స్త్రీపుంస యోగోద్భవం, ప్రకృతి పురుషుల యొక్క కలయిక వల్ల ఏర్పడింది ఈ సర్గం, ఈ సృష్టి అనేది. అలాగే వీళ్ళు ఎలా తెలుస్తున్నారంటే వేదత్రయమూర్తయ, 3 వేదాలు అన్నట్టుగా 3 వేదాల వల్ల తెలిసే
ఆ ఈశ్వర స్వరూపంగా వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలంటే మనకి శ్రేయస్సును ఉద్దేశించి వీళ్ళు మనకి అనుగ్రహం చేయాలి. శ్రేయస్సు అంటే మనకు ఉపనిషత్తుల్లో ప్రసిద్ధమైనది. శ్రేయస్సు అంటే ఈ లోకంలో మంగళం మాత్రమే కాదు, పరమ పురుషార్థమైన మోక్షము మనకి పరమశ్రేయస్సు అనేది. కాబట్టి ఈ మొదటి పద్యంలోనే ఈ కావ్యం యొక్క పరమార్థము శ్రేయస్సు. అందుకని ఏమంటారు, విశ్వశ్రేయ కావ్యం అని చెప్పి కూడా మొదలుపెట్టారు. కాబట్టి ఈ కావ్యము ఎటువంటి శ్రేయస్సుని కలిగిస్తుంది? తన పఠితలకి, ఆ భాషను మాట్లాడే వారికి, ఆ సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారికి ఈ సాహిత్యం ఎటువంటి శ్రేయస్సుని కలిగిస్తుంది అనే విషయం.